అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కూటమి పాలన ఎలా ఉంది అని అంటే, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా ఈ కూటమి పరిపాలన, కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, నిజంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి మహిళా లోకమంతా కూడా నిజంగా నివ్వెరపోయినటువంటి సందర్భం. ఏదైతే ప్రతి నెల కూడా మీరు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయల ఆడబిడ్డ నిధి కింద మరి సంవత్సరం కాలంగా మరి ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసాం. ఈరోజు ఆయన నిజంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా నిజంగా రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముక్కు మీద వేలేసినటువంటి పరిస్థితి. మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్నే అమ్మాలి అనేటువంటి ఆయన మాటల్ని మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ఎక్కడా కూడా ఇస్తానన్నటువంటి సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఏ కార్యక్రమాలు చేయకుండా ప్రజల్ని ఇంకా మోసం చేస్తూ, సాక్షాత్తు ఒక మంత్రి గారే మహిళలకి ఈ పథకం ఇవ్వాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలనేటువంటి మాటల్ని మరి గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆగదని చెప్పారు కదా. ఇంటింటికి తిరిగి కరపత్రాలు కూడా పంచారు కదా, మేము ప్రతి పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తామని.